ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది పొద్దుతిరుగుడు. నీటి వసతి గల రైతులు సంవత్సరమంతా భేషుగ్గా సాగు చేసుకోవచ్చు ఈ పంటని. రబీ, వేసవి పంటగా సాగు చేసిన ఈ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. పంట విత్తింది మొదలు కోత వరకు పలు రకాల చీడపీడలు ఆశించి గింజ నాణ్యతను, దిగుబడులను హరించి వేస్తున్నాయి. ప్రస్తుత వాతావరణంలో పొద్దుతిరుగుడును బూడిద తెగులు, మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు, ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశిస్తున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పొద్దుతిరుగుడు దిగుబడులను నష్టపరుస్తున్న తెగుళ్లు, నివారణ చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త వెంకటరమణమ్మ. పొద్దుతిరుగుడు పంట మన రాష్ట్రంలో అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒక ముఖ్యమైన నూనె గింజల పంట. ఈ పంటను ముఖ్యంగా 2 రకాలైన వైరస్ తెగుళ్ళు అనగా 1 నెక్రోసిస్, 2 లీఫ్ కర్ల్, దానినే ఆకుముడత అని కూడా అంటారు. ఈ 2 వైరస్ తెగుళ్ళ వలన ఈ పంట యొక్క దిగుబడి అనేది చాలా మటుకు తగ్గుతూ వస్తుంది. మొదటగా మనం నెక్రోసిస్ తెగులను కనుక చూసుకున్నట్లయితే, నెక్రోసిస్ తెగులు అన్నది టొబాకో స్ట్రీక్ వైరస్ వలన వస్తుంది. ఈ యొక్క తామర పురుగులు ఈ యొక్క పార్థీనియం గడ్డిలో దీని యొక్క పోలెన్లో ఈ యొక్క తామర పురుగులు ఉండడం వలన ఈ తామర పురుగులు ఈ వైరస్ పార్టికల్స్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు దానిని వ్యాపిస్తాయి. ఈ యొక్క తెగులు యొక్క లక్షణాలను గమనించినట్లయితే కనుక ఈ తెగులు దాదాపు అన్ని కాలాల్లోనూ వస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే కనుక మొదట ఆకుల మీద తెగులు ప్రారంభమవుతుంది. ఆకులో మధ్య ఈయనకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మొదటగా బూడిద వర్ణంలోకి మారి తరువాత నలుపు రంగులోకి మారుతుంది. ఆకు వంకర తిరగడం కూడా గమనించవచ్చు. తర్వాత ఈ మాడిన తత్వం అన్నది దీని యొక్క ఈ పిటియోల్ అనగా దీని యొక్క కాడ నుంచి కాండంకు మరియు కాండం నుంచి దీని యొక్క తల భాగంకు మరియు కింది భాగంకు కూడా వ్యాపిస్తుంది. ఈ యొక్క తెగులు గనక పంటలో తొలి దశలో గనక సోకినట్లయితే గనక మొక్క ఇలా ఉంటుందన్నమాట. అంటే మొక్కలో పువ్వు చాలా చిన్నదిగా ఉండడం కానీ లేకపోతే పువ్వు తయారవ్వకపోవడం కానీ గమనించవచ్చు. ఈ యొక్క పత్ర వృంతం మీద కూడా నల్లటి చారలు మరియు కాండం మీద కూడా నల్లటి చారలు కూడా గమనించవచ్చు. ఒకవేళ తర్వాత దశలో కనుక ఈ నెక్రోసిస్ తెగులను గమనించినట్లయితే ఈ యొక్క పువ్వు భాగం అనేది చిన్నదిగా తయారవుతుంది. ఇంకా కొన్ని మొక్కలలో కాండం ఇలా మెలిక తిరిగి ఎస్ ఆకారంలో కూడా ఉండడం గమనించవచ్చును. మరియు ఇలాంటి మొక్కలలో గింజ సరిగా కట్టకపోవడము మరియు దిగుబడి మీద ఈ తెగులు చాలా మటుకు ప్రభావం చూపిస్తుంది. ఇది తామర పురుగుల వలన ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు పార్థీనియం పుప్పొడి వల్ల కూడా వ్యాపిస్తుంది. కాబట్టి మనము ఈ వ్యాధి నివారణకు గాను ముఖ్యంగా ఈ రెండింటిని కంట్రోల్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. దీని నివారణకు గాను విత్తన శుద్ధి మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందు దానిని 5 ml 1 kg విత్తనంకి కలిపి విత్తన శుద్ధి చేసుకొనవచ్చును. లేదా థయామిథాక్సమ్, దీనే క్రూయిజర్ అని కూడా అంటారు. ఇదైతే కనుక 4 ml 1 kg విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలను. దీనివల్ల మనం పంటను సుమారుగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి 20 రోజుల వరకు సుమారుగా పంటను కాపాడుకోవచ్చును. మరియు అతి ముఖ్యమైనటువంటి విషయము ఈ యొక్క పార్థీనియం గడ్డి అన్నది చాలా దోహదపడుతుంది. కాబట్టి దీనిని ఎక్కడ గట్ల మీద కానీ పొలంలో కానీ ఈ యొక్క పార్థీనియం మొక్కలు అనేది లేకోకుండా చూసుకోవాలను. ఈ యొక్క తెగులు ముఖ్యంగా మన యొక్క వాతావరణము వేడిగా ఉండి మరియు డ్రై క్లైమేట్ ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ యొక్క తామర పురుగులను గమనించిన వెంటనే మనము పంటలో 2 నుంచి 3 సార్లు వివిధ మందులు అనగా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ml 1 లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి, లేదా అసిటామెప్రిడ్ అనే మందు 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి 20 రోజుల నుంచి ప్రారంభం చేసి 15 రోజులకు ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగులుని సమర్థవంతంగా అరికట్టవచ్చును. అంతేకాకుండా ఈ తామర పురుగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలంకి వ్యాపిస్తాయి. కాబట్టి పొలం చుట్టూ కూడా 4-5 సార్లు పొడవాటి పంటలు జొన్న కానీ, సజ్జ కానీ, మొక్కజొన్న కానీ అలాంటి పంటలను వేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల యొక్క బారి నుంచి ఒక పొలం నుంచి ఇంకొక పొలంకి మనము కాపాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ పొద్దుతిరుగుడు పంటను ఎక్కువగా ఆశించే తెగులు లీఫ్ కర్ల్ లేదా ఆకుముడత తెగులు అని అంటారు. ఈ తెగులు వచ్చేసి ఇది సన్ఫ్లవర్ లీఫ్ కర్ల్ వైరస్ అనే వైరస్ వలన ఈ తెగులు వస్తుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. ఈ తెగులు కూడా మొక్కను అన్ని దశల్లోనూ అన్ని కాలాల్లోనూ
దాదాపుగా వస్తుంది ఈ యొక్క తెగులు అన్నది. ఈ యొక్క తెగులు ఆకులలో మొదటగా దీని యొక్క లక్షణం అన్నది ఆకుల్లో బయటపడుతుంది. ఈ చెట్లను గమనించినట్లయితే కనుక వీటిలో ఉన్న ఆకుముడత తెగులు వలన ఆకులన్నీ కూడా ముడుచుకుని పోయి ఫ్లవర్ బడ్ కూడా చాలా చిన్నదిగా ఉండి మొక్క ఎదగకుండగా గుబురుగా అలాగే చిన్నదిగా ఉంటుంది. తర్వాత దశలో కనుక మొక్కను ఈ యొక్క తెగులు ఆశించినట్లయితే పువ్వు భాగం చాలా చిన్నదిగా ఉంటుంది. లేదంటే కనుక గింజ సరిగా కట్టకపోవడం కానీ దిగుబడి మీద దీని యొక్క ప్రభావం అన్నది చాలాగా ఉంటుంది. ఈ తెగులుని సమర్థవంతంగా అరికట్టడానికి ముందుగా మనము ఈ యొక్క తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవడం అన్నది ఒక ముఖ్యమైన మార్గము. దీనికి కానీ మనం ఫస్ట్ విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు దానిని 5 ml 1 kg విత్తనంకి కలిపి విత్తన శుద్ధి చేసుకొనవచ్చును. తెల్లదోమ నివారణకు కానీ డయాఫెన్తురాన్ అది 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా ఫ్లోనికమైడ్ అనే మందు అదే ఇది 0.3 గ్రామ్స్ అంటే 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కనుక తెల్లదోమ ఉధృతిని చాలా వరకు మనము తగ్గించవచ్చును. అంతేకాకుండా వీలైనంత వరకు ప్రొద్దుతిరుగుడు పంటను ప్రతి పంట పక్కన వేసుకోకుండా కొంచెం వరకు చూసుకున్నట్లయితే కూడా ఈ తెగులు యొక్క ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడును ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు అన్నది ఒక ముఖ్యమైన తెగులు. ఈ తెగులు ముఖ్యంగా పొడి వాతావరణము మరియు కూల్ నైట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అనగా రబీ సీజన్లో ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఈ తెగులు మొదటగా ముదురాకులలో అంటే క్రింది భాగాన ఉన్న ఆకులలో ప్రారంభమై తర్వాత క్రమేపీ పై ఆకులకు వ్యాపిస్తుంది. ఆకుల మీదనే కాకుండా ఈ యొక్క తెగులుని మనము కాండం మీదను మరియు పుష్ప భాగాల మీద కూడా గమనించవచ్చు. ఈ తెగులు వలన మొక్కలలో ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియ తగ్గి ఫోటోసింథేట్స్ సరిగా మొక్క భాగానికి అందక గింజ నాణ్యత తగ్గి దిగుబడి కూడా తగ్గుతుంది. ఈ తెగులు నివారణకు గాను రకరకాలైన మందులు అనగా డైఫెన్కనోజోల్ 0.5 ml లేదా ప్రోపికొనజోల్ అనే మందు 1 ml లేదా నీటిలో కరిగే గంధకం ఇది 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 2 సార్లు ఈ తెగులు ప్రారంభమైన అప్పుడు ఒకసారి మరియు 15 రోజులకు ఒక్కసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ తెగులును సమర్థవంతంగా అరికట్టవచ్చును.